ముగ్గురు ముస్లిం యువకుల సాహసం, అగ్నికిలలో చిక్కుకున్న దుకాణాన్ని రక్షించిన వైనం. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఉన్న ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో లక్షలాది రూపాయల సరుకులున్నాయి. మంటల నుంచి ఆ షాపును కాపాడాలని చాలామందికి ఉన్నా ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు. అదే సమయంలో ముగ్గురు ముస్లిం యువకులు హీరోలా వచ్చారు. మంటలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రమాదమని అందరూ వద్దని హెచ్చరిస్తున్నా ప్రాణాలకు తెగించి రిస్క్ చేశారు. మంటల్లో కాలిపోతున్న దుకాణాన్ని అగ్ని ప్రమాదం నుంచి కాపాడి రియల్ హీరోలు అనిపించుకున్నారు. ఈ క్రమంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాలిపోతున్న షాపును కాపాడిన తర్వాత ఆ యువకులు మాట్లాడుతూ, మంటల్లో ఉన్న దుకాణం ఎవరిది, ఏమిటి, దీని యజమాని ఎవరు, మాకేమైనా ప్రమాదం జరుగుతుందా లాంటి అంశాలేవి పట్టించుకోకుండా కేవలం షాపును మంటల నుంచి కాపాడి దాని యజమాని నష్టపోకుండా చూడాలనుకున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా విజయవంతంగా మంటలను ఆర్పేశామని ఆ యువకులు మీడియాతో అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఇస్లాం చెబుతుంది. దీని ప్రబోధానుసారంగా తాము నడుచుకున్నామని వారు అన్నారు. ఇలాంటి ఘటనలే రేపు ఇంకెవరికైనా రావచ్చు. అలాంటప్పుడు హిందూ ముస్లిం తేడా లేకుండా కలిసి పనిచేసుకుంటూ వెళ్ళాలి. కాగా గంగా, జమున, తెహజీబ్కు తెలంగాణ నిదర్శనంగా ఇలాంటి ఘటనలు నిలిచిపోతాయని స్థానికులు అంటున్నారు. మరో వంక మంటలు ఎలా ఆర్పాలో ఏమవుతుందోనని అందరూ ఆందోళనతో ఎదురు చూస్తుండగా షాపును మంటల నుంచి కాపాడిన యువకులు ఔరా అనిపించారు. కాగా వీరి సాహసాన్ని దుకాణ యజమాని స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా షాపు యజమాని మాట్లాడుతూ, ముగ్గురు ముస్లిం యువకులు దేవుడిలా వచ్చి తనను ఆదుకున్నారని, నష్టపోకుండా కాపాడారని అన్నారు. తను ముస్లిమేతరుడైనా వారు అవేమి పట్టించుకోకుండా తన దుకాణం కాలిపోకుండా అడ్డుకున్నారని, ఈ సంఘటనను తను మరవలేనని అన్నారు. ఈ సంఘటన జరిగిందని నేను వచ్చి గంట అయిపోయింది, ఇక్కడ ఎవరు స్పందించడం లేదు. 15 గంట తర్వాత వచ్చింది. నాది కాదు అనుకోకుండా ముస్లిం సోదరులు వచ్చి ఈయన ఈ అబ్బాయి పైకి పట్టు లోపలి పోకుండానే బయట వాళ్ళు అంటున్నారు మన జరుగుతుంది మీకు అపాయం అని. ఆయన వాళ్ళు సహాయం చేసింది. వీళ్ళు గ్రేట్. కులము మతం అనేది లేదు, మానవత్వం కోసం వీళ్ళు చేసింది. ఈ సంఘటన మరిపోతుంది కావాలి. అక్కడ ఐ అప్రిషియేట్. నిన్నే తప్పు మంటలు ఎత్తునే వద్దు మేము అంటున్నాము. తర్వాత దండినా కానీ మంటలు మీదికి వచ్చినాయి. వీళ్ళు సాయం చేసిన ముగ్గురు ముస్లిం సోదరులే. ఓకేనా? ఇది వీళ్ళకు ముస్లిం సోదరులు ధన్యవాదాలు. వీళ్ళకు మతాలకు అతీతంగా సేవ చేసినందుకు. ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ఏమైనా సాంప్రదాయం వస్తే आज गंभीरावपेट में हमारे एक सेठ का घर को आग लग गई 1 घंटा 1.5 घंटा पहले। इस मकान पे हमारे भी इत्तला मिली कि यहाँ पर घर पे आग लग गई। फायरिंग लगाने में टाइम लग रहा था, इसलिए हम लोग दोस्तों अपना 4 दोस्तों मिलकर मुस्तफा है, मेहमान है, भाई जुबेद है, दोस्त है, पूरे मिलके देर करके जाके मदद करें। इंशाल्लाह वो जो आग लगी थी बुझ गई हमारी मेहनत से। और थोड़े दोस्तों भी साथी है, उनका भी बहुत शुक्रिया। फायरिंग आने में लेट थी, इसलिए हम लोग देर करके अंदर जाके आज बुझा दी।